కేశవ, నారాయణ, మాధవ, గోవింద, హృషికేశ. మంగ అమ్మా, పప్పుడికి అవసరం వస్తుంది, పొయ్యి మించి దించేసావా? దించేసానమ్మా. సరే, కేశవ, నారాయణ, ఒరే మాధవ, ఒరే పోలేయా, ఆవుకి దూడకి నీళ్లు పెట్టావా? ఎక్కడ వదిలాను? సరే, మొదటి నుంచి వస్తే సరే. బామ్మా, చేస్తే జపం చెయ్యి, చూస్తే పనులు చూడు, రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది. ఏం రాదురా, ఆ దేవుడికే తెలుసు నాకెన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో. అవన్నీ చుట్టం అలవాటు అయిపోయింది. ఒరే నాయనా, అట్టా నిలబడు. ఏమిటి బామ్మా? ఏమిటి బామ్మ అలా చూస్తున్నావు? రారాజు, ఈ ముఖంలో నాకు నీ తండ్రి కనిపిస్తున్నాడు. 3 పదులు నిండకుండానే వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయి. బాధపడకు బామ్మ, ఆ మిగతా 70 ఏళ్ళు నేను బ్రతుకుతానుగా. నా బంగారు తండ్రి, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు 1000 ఏళ్ళు బతకాలి నాయన. అబ్బా, ఈ ముద్దులేవిడు బామ్మ పసిపిల్లాడిలాగా. ఇప్పుడు నేను మగాణ్ణి, పురుషుణ్ణి. గొప్ప పురుషువి నువ్వు. ఎంత పెద్దవాడివైనా నాకు పసుకునేవేరా నాన్న, నువ్వు నాకు పసుకునేవే. అబ్బా, ఈ పిట్టల్ని కొట్టుకొచ్చేపటికి మహాశ్రమ అయిపోయింది నాకు. కిష్టయ్య, రే కిష్టయ్య, పెట్టాలి దొరా. ఏమిటి తాతయ్య? చూసావా మీ తాతయ్య ప్రతాపం? ఏమిటి ఇవన్నీ నువ్వు కొట్టినాయే? ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా. ఇవాళ నా చేతుల్లోంచి ఓ పులి తప్పించుకుపోయింది. అదే కొంచెం బాధగా ఉంది నాకు. ఏమిటి? పులే? ఎస్, ఎలిఫెంట్. నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి భౌ భౌమని మురుగుతూ వెళ్ళిపోయింది పులి. భౌ భౌమంటూ పులి వెళ్ళిపోయిందా? భౌ భౌం అనేది కుక్క కదా. మీ తాత ఇంకొంచెం సేపు మాట్లాడితే సింహం తుమ్మిందని, కోతి మాట్లాడిందని అని జోలికూతలు కూస్తాడు. ఒక్కటి నిజం కాదు. చూసావా తాతయ్య, బామ్మ నిన్ను నమ్మటం లేదు. ఈసారి వేటకెళ్ళేటప్పుడు బామ్మని తీసుకెళ్ళు, తేలిపోతుంది. అది ఒక్కటే తక్కువ సంబడం. ఈయన ఆటకెడుతున్నాడో ఎక్కడికి ఎడుతున్నాడో ఎవడికి తెలుసు? ఎవడు చూసాడు? అంటే ఏం నీ ఉద్దేశం? నేను ఎవడో వేటగాడికి 10 రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పిట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావేంటి? అదే జరిగింది. అదే సురయ్య, ఎవడాడు? సురయ్య, ఏమిటి నువ్వు ఇలా చేసావు? ఏం చేశాను బాబాయ్? బాబాయ్, చూసావు బామ్మ? అవునరా, నేను చెప్పిండ్లా. ఆ పిల్లకాయలతో గోళీలాడి ఆయన పరువు మన పరువు ఏనాడు పెన్నెలో కొట్టుకుపోయింది. అంటే మేము ఫ్రెండ్స్. సిగ్గు లేకపోతే సరే. ఏంటి బాబాయ్ చెప్పు. నువ్వు ఆ కోయడికి 10 రూపాయలు ఇచ్చావు కదా, ఆ 10 చాలదు ఇంకో 10 పట్టమని గొడవ చేస్తున్నాడు. అదే, కోయవాడికి పిల్లాడు పుడితే 10 రూపాయలు బహుమానం ఇచ్చాను. సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు. ఇంకో 10 తెమ్మని బాబాయ్ని పంపాడు. డబ్బు పిల్లాడి కోసం కాదు, నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే. పో బయటికి, వెళ్ళు పో. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. నేనంత తెలివి తక్కువ వాడినా? ఏమిటి జనం? కొంపదీసి గోవింద ఏమైనా పోయాడా? చిట్టి ఏమన్నారు? స్వీట్ టీ అన్నా. నువ్వు స్వీట్, టీ స్వీట్. దయచేసి అలా పిలవకండి. గోవిందు! అబ్బాబాబా, ఏమిటి బాబు మంచి వ్యాపార సమయంలో పరిచయం కొడుతున్నావు? నువ్వు చేసేది వ్యాపారమా? అవును. ఏం వ్యాపారం? టీ వ్యాపారం. అది నాకు తెలుసు. ఏమయ్యా గోవిందు, నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర పెడితే ఆ పిల్లతో కాఫీలు, బన్నులు, టీలు అమ్మిస్తావా? ఇంకాసేపు ఆగితే ఆ అమ్మాయిని అమ్మేసేటట్టు. అదిగా చిన్న బాబు, ఇది వరకు మా ఆవిడ సప్లై చేస్తే ఒక్క కాకి కూడా వచ్చి వాళ్ళది కాదు. ఇప్పుడు ఆ పాప సప్లై చేస్తుంటే పిచ్చి పిచ్చిగా గుంపులుగా వచ్చేస్తున్నారు. హౌస్ ఫుల్. నీకు దండం పెడతాను, వ్యాపారం జరగొట్టద్దు. నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, అంతేగాని ఆ అమ్మాయి చేత ఇలాంటి పనులు చేయించావో నిన్ను కాల్చి బూడిద చేసి టీలో కలుపుకుని తాగేస్తాను. ఈ పూట కుదలేనాయన, ముందు నా వ్యాపారం గాని చూసేవా డిమాండ్. మరి సీత, మీరా? ఎలా ఉన్నావు? బాగున్నానండి. ఇక్కడ పని చేయడంతో బాగా పొద్దుపోతుంది. నువ్వు బాగుపడవు. ఎలాగూ టీ వేయడం నేర్చుకున్నావుగా, నాకు వచ్చేనా టీ పట్రా. ఇప్పుడే తెస్తాను. చూసావురా, అందమైన పిల్ల గాజుల చేత్తో టీ ఎత్తా ఉంటే రాజ్యలక్ష్మి గారు మనవడు కూడా మా అలాగే ఎక్కడికి వచ్చేసాడు. చైనా టీ క్యాన్సిల్. చిలక కొట్టుడు కొడుచే. కిష్టయ్య, ఒరే కిష్టయ్య, ఒరే కిష్టయ్య, ఏంటిది? ఓహో,
రారా మనవడా రా. నువ్వు పట్నంలో సతికిన సతుకు ఇదేనంటరా? పట్నంలో సతకరా మనవడాన్ని పంపిస్తే తెల్ల సుట్టలు కాల్చడం నేర్చావా? తెల్ల సుట్టలు మాట్లాడరా. నడదరా. ఓయమ్మ, ఇంజల్లోంచి పోగొచ్చినట్టు వస్తా ఉంది. ఇంత పోగ ఎక్కడ దాచుకున్నావురా? బామ్మ ఆ. నీకు అసలు లోకం పోకడే తెలీదు. పోకడా పోక. మరి పట్నంలో సిగరెట్లు అంటే అదే తెల్ల చుట్ల కాల్స్తేనే మగాడు అనిపించుకుంటారు. అందుకే నేను మగాడు అనిపించుకోవాలని, మన వంశగౌరవం కాపాడాలని సిగరెట్లు తాగడం మొదలు పెట్టాను. పుట్టేటప్పుడు కానీ మగోడు తెల్ల చుట్టలు తాగితే అవుతాడంట్రా? ఇదిగో చూడు, నువ్వు మొగడు కావాల్సిందే, మన వంశగౌరవం నిలబెట్టాల్సిందే. కానీ ఈ తెల్ల చుట్టలు కాల్చి ఒళ్ళు పాడు చేసుకోవద్దు నాయన. బామ్మ నువ్వు ఆ సిగరెట్ పట్టుకుంటే నువ్వు తాగినట్టుగా ఉంది. చెప్పారా నాకెందుకు రా. మరి ఇదిగో చూడండి, నా మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాడు కట్టుకోబోయే పిల్ల తీరు తెన్ను చక్కగా ఉండాలి. ఆ పిల్ల మగ పిల్లోని మాత్రమే కనేట్టుగా ఉండాలి. అదంతా మీరు ఎట్ట కనిపెడతారో? ఓయ్ అమ్మో, మా తల్లో బంగారు తల్లి, నే సోది చెబుతానమ్మా. నా చేతి నిండా గవ్వలేసుకుని కలకల కలకల కలకల్లాడించి కళ్ళు మూసుకుని నేల మీదకి వేసానంటే పిల్లల గవ్వలు ఎత్తుకుని తుర్రుమని పారిపోతారు. ఏంది నీ రంపు పాడు పెళ్లి? అది కాదండి అయ్యా, నే కళ్ళు మూసుకుంటే బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, ఈ ముగ్గురు దేవతలు నా నోట్లో నాలుగు మీద తాండవాడతాయమ్మ. అయితే మేం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఆవిలించినప్పుడు వాళ్ళ దర్శనం చేసుకోవచ్చు. ఏంది నీ జొల్లు అగుడు? నేను మరింత తేలిగ్గా చెప్పేయగలమ్మా. ఓ పిల్ల తాలూకు 2 తల వెంట్రుకలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే ఆ పిల్ల జాతకం యావత్తు క్షుణ్ణంగా పరిశోధించి చెప్పేయగలమ్మా. ఇదిగో చూడండి, ఓ కుటుంబం తాలూకు తల వెంట్రుకలు నా చేతిలో ఉన్నాయి. ఏమిటయ్యా, నువ్వు జాతకాలు చెప్పడానికి వచ్చావా, సవరాలు అమ్మడానికి వచ్చావా? కాదు, వాళ్ళ ఊరు తిరుపతి అనుకుంటా, అందుకే జుట్టు చేత్తో పట్టుకు తిరుగుతున్నాడు. మీది తిరుపతేగా? హలో సీత, ఏమిటి బట్టలు ఉతుకుతున్నావా? కాదు, పువ్వులు కోసుకుంటున్నాను. పువ్వులా? హ? బావిలో పువ్వులేమిటి? అయినా పువ్వులంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఏంటండి మీద మీదకి వచ్చేస్తున్నారు? ఇదేం బాలేదండి. ఏం బాగాలేదంటావు? నేను మాట్లాడే పద్ధత, లేకపోతే టోటల్ గా నా ఫేసే బాగాలేదంటావా? ఓ ఆడపిల్ల బట్టలు ఉతుకుని స్నానం చేయబోతుంటే ఓ మగాడు మిడిగుడ్లు వేసుకుని చూస్తూ కూర్చోవచ్చా? ఏమిటి, స్నానం కూడా చేయబోతున్నావా? నేను ఇంకా బట్టలు ఉతుక్కుని వెళ్ళిపోతావు అనుకున్నాను. ఆహా, ఇవాళ నేను లేచిన ముహూర్తం ఎంత బాగుందో. చెయ్యి స్నానం చేయి. ఏమిటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నట్టున్నావు? చీర చిరిగి రిబ్బన్ అయిపోగలదు. అయ్యో చీర! అయ్యో, అలా పడిపోయారేమిటండి? అయ్యో నాకేం అయ్యా, అమ్మా, అయ్యయ్యో, ఎవరో అమ్మాయి లోపల పడిపోయిందండి. ఎవరన్నా ఉంటే రక్షించండి. అయ్యయ్యో, అయ్యయ్యో, బాబోయ్, అయ్యయ్యో, రక్షించండి, కాపాడండి. అయ్యయ్యో, అయ్యయ్యో, అమ్మాయి నీళ్ళలో పడిపోయిందండి. అయితే చూస్తూ నిల్చునేవేందయ్యా, దూక కాపాడు. ఆయనే ఉంటే మంగళెందుకని నాకేతొస్తే నేను ఇక్కడ ఎందుకుంటానమ్మా? అలాగా, అయితే పట్టుకో. అలాగే. ఇదిగో జాగ్రత్తమ్మా, నువ్వు కూడా మునిగిపోయావంటే నేను ఇంకో మనిషిని చూసుకోలేను. ఆ పట్టుకో, జాగ్రత్త, తీసుకురా, పక్క తీసుకురా, అట్లాగే. జాగ్రత్తగా పట్టుకో అయ్యా. అమ్మయ్యా, ప్రాణం బాలేదు. నీళ్ళు తాగేస్తుందయ్యా. అవన్నీ నేను చూసుకుంటానుగా. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి. నోట్లోంచి నీళ్ళు లాగేయాలి బాబు. అలాంటి పనులు చేయడానికి నేను ఉన్నాను కదా, వెళ్ళే. సరే. ఆహా, ఇంత త్వరగా ఇంత మంచి ఛాన్స్ వస్తుంది అనుకోలేదు. దీన్ని మాత్రం వదులుకోకూడదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నోట్లోంచి నీళ్లు లాగేయాలంది. రాలేదే. ఓ, నేను ఎక్కడున్నాను? యమలోకం ఎంట్రన్స్ దాకా వెళ్ళొచ్చావు. సమయానికి నేను ధైర్యంగా బావిలోకి దూకి ఈత కొట్టి నిన్ను కాపాడి ఉండకపోతే ఈ పాటికి యమధర్మరాజుకి హాయ్ అని షేక్ అండ్ ఇచ్చేదానికి. చాలా థ్యాంక్స్ అండి. అవునవును, ఇప్పుడు థ్యాంక్స్ పూరుకుంటావు. అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే మీ ఆడవాళ్ళకి మా మగాళ్ళ గొప్పతనం తెలిసేది. నీ అదృష్టం బాగుండి సమయానికి గజయితగాడిని నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేది. లేలే, బయలుదేరు, లేలే. జాగ్రత్త.
బామ్మ ఆ. 1కి 10 సార్లు నువ్వు వంటింట్లోంచి ఇక్కడ తిరగపోతే పని వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా. పని వాళ్ళ చేత తెప్పిస్తే నా మనవడికి నేను తినిపిస్తున్న తృప్తి ఎట్టా ఉంటుందా? ఏది ఆ చాలు 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 చాలు. ఇట్టా తింటే చిక్కిపోతావురా. ఓహో, ఈ ఏర్పాటంతా నువ్వు తినడానికా? తిను 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 తిను. ఏ నేను తింటాను కాదురా, ఏది నో ఆ? ఏమిటి గోరుముద్దలు తినిపిస్తావా? నేనేమన్నా పసిపిల్లని అనుకున్నావా? ఎవరైనా లేడీస్ చూసారంటే ఎగతాళి చేస్తారు. ఏడ్చారు. ఆ చూసే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాను గాని ఏది ముత్తిను, ఆ, ఏది ఈ కూర కాస్త తిను. ఏది? బామ్మ ఆ. నువ్వు కూడా తిను. పిచ్చి కుంక, ఈరోజు శనివారం రా, నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఎందుకని? 16 శనివారాలు కటిక ఉపవాసాలు ఉండి తిరుపతి కొండ మెట్లెక్కి నడిచొచ్చి నీ దర్శనం చేసుకుంటాను వెంకన్నా అని మొక్కున్నాను. తిరుపతి కొండ నడిచెక్కుతాను మొక్కున్నావా? అదేమన్నా మన మేడ అనుకున్నావా? అయినా ఈ వయసులో నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు బామ్మ ఈ మొక్కులు? ఎందుకనే నా బంగారు కొండకి ఏ రోగం రొప్పి లేకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా బతకాలని, తొందరగా పెళ్లి కావాలని, నాకు మునిమనవలు పుట్టాలని, ఇంకా ఏంది నాయనా అటు చూస్తున్నావు? బామ్మ నేనంటే నీకు ఎంత ప్రేమ బామ్మ. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా నేనే నీకు మనవడిగా పుడతాను బామ్మ. ఆ. నా తండ్రి, నా బంగారు కొండే, నేను ఒక వెరుబాగుదాన్ని. అన్నం తినేటప్పుడు ఏదేదో వాగాను. ఈ కళ్ళు తెచ్చుకో నా తండ్రి. తిను, తిను. ఇదిగో చూడు, నీ గారెలు ఇష్టం చేశాను, తిను.